ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక చిన్న చెరువు ఉండేది. అందులో 3 చేపలు ఉండేవి. ఆ చేపలు మంచి స్నేహితులు. వారి పేర్లు సుమతి ఆరెంజ్ కలర్ చేప, కలామతి గ్రీన్ కలర్ చేప, మాండమతి వైట్ కలర్ చేప. వారి పేర్ల ప్రకారమే వారి స్వభావాలు కూడా ఉండేవి. వారు రోజు ఈత కులంలో సంతోషంగా ఈత కొట్టి సరదాగా సమయం గడిపేవారు. ఒకరోజు సూర్యుడు చాలా వేడిగా ఉన్నారు. ఆమెకు తెలుసు, చెరువులోని నీరు ఎండిపోతుంటే మత్స్యకారులు వచ్చి వలవేస్తారు. ఆపద సమీపించుచుందని అర్థమై సుమతి వెంటనే తన స్నేహితుల వద్దకు వెళ్లి ఇలా చెప్పింది. స్నేహితులారా, ఈసారి సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడు. నీరు త్వరగా ఆవిరవుతోంది. మన చెరువు ఎండిపోతే మత్స్యకారులు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు. మన గ్రామం చివరున్న పెద్ద చెరువుకు వెళ్ళిపోదాం. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. కాని కలామతి మాండమతి సుమతి మాటలు వినలేదు. అవి నవ్వుతూ ఇలా అన్నారు. అబ్బే, నువ్వే చెబుతున్నావు సుమతి అని. కలామతి అన్నది, ఈ చెరువు మన ఇల్లు, మన ఇక్కడే ఉంటాం. మాండమతి కూడా, అవును, ఇక్కడే ఉంటే బాగుంటుంది అని అన్నది. ఏదో ఒకటి జరిగితే మనం చూసుకుంటాం. సుమతి మాట వినకపోయేసరికి సుమతి వాళ్లను వదిలి ముందుగా చెరువు వదిలి పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది. సుమతి చెప్పినట్లే కొన్ని రోజుల్లో నీరు పూర్తిగా ఎండిపోయింది. మత్స్యకారులు వచ్చి వలవేసి చేపల్ని పట్టుకోవడం మొదలుపెట్టారు. కలామతి మరియు మందమతి ఇద్దరూ మత్స్యకారుడికి పట్టుబడ్డారు. కాని కలామతి మాత్రం ఆమె తెలివిని ఉపయోగించి తనను చనిపోయినట్టు నటించి వలలో చలనం లేకుండా పడి ఉండిపోయింది. దాన్ని చూసిన మత్స్యకారుడు, ఈ చనిపోయిన చేప నాకు పనికిరాదు అంటూ దాన్ని చెరువులోకి విసిరేశాడు. కలామతి ఊపిరి పీల్చుకుంది. ఇదొక బాగోతం తప్పింది. నన్ను ఇంటికి తీసుకెళ్ళుంటే ఇక అంతే. కాని మాండమతి మాత్రం ఆలోచించలేదు. ఆమెను మత్స్యకారులు పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకున్నారు. మొత్తానికి కథ చెప్పే నీతి ఏమిటంటే, సుమతిలాగా ముందే ప్రమాదాన్ని ఊహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. కలామతిలాగా చివరి నిమిషంలో స్పందించినవారు కొంతవరకు తప్పించుకోవచ్చు. కాని మాండమతిలాగా ఏమీ ఆలోచించకుండా ఉండేవారు ఎప్పటికీ నష్టపోతారు. కాబట్టి పిల్లలు, ముందే ఆలోచించడం, జాగ్రత్తలు తీసుకోవడం మనకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఎప్పటికీ కష్టాలను ఎదుర్కొనకుండాదు. ఈ కథను మీరు పిల్లలతో లేదా విద్యార్థులతో నైతికతతో కూడిన కథగా వినిపించవచ్చు. మీరు పూర్తి వీడియో చూస్తే చాలా ధన్యవాదాలు.